నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో 14 అంశాలను పొందుపరిచారు. సంకల్ప పాత్ర పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు, చిరు వ్యాపారులకు మోదీ మేనిఫెస్టోను అందించారు. ఈ మేనిఫెస్టోను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మంది సభ్యులు ప్రత్యేకంగా రూపొందించారు. వచ్చే 5 ఏళ్లు కూడా దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత రేషన్ అందిస్తామని మోదీ ప్రకటించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులను ఆయుష్మాన్ భారత్లో చేరుస్తామని వెల్లడించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు 5 లక్షల వరకు ఉచిత వైద్యం కల్పిస్తామన్నారు. పేదలకు 4 కోట్ల ఇల్లు కట్టిస్తామని అన్నారు. అంతేకాకుండా మరో 3 కోట్ల ఇల్లు కట్టించి ఇస్తామన్నారు. భవిష్యత్తులో పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ అందిస్తామని తెలిపారు. ముద్ర పథకం కింద ఇచ్చే రుణాన్ని 20 లక్షలు చేస్తామన్నారు. చిరు వ్యాపారులకు వడ్డీల బాధ తొలగిస్తామని పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేస్తామని మోడీ చెప్పుకొచ్చారు. रूरल इकोनॉमी के लिए नए ग्रोथ इंजन बनेंगे। साथियों, देश में जनजातीय समाज के योगदान को मान्यता देते हुए हमने जनजातीय गौरव दिवस मनाना तय किया है। अगले वर्ष 2025 में भगवान बिरसा मुंडा की 150वीं जन्म जयंती है। इसे राष्ट्रीय स्तर पर मनाया जाएगा। जनजातीय गौरव अभियान को राष्ट्र भर में गति दी जाएगी। भाजपा जनजातीय विरासत पर अनुसंधान को भी प्रोत्साहित करेगी। डिजिटल जनजातीय कला अकादमी की भी स्थापना की जाएगी। वन उपज आधारित स्टार्टअप्स और स्वयं सहायता समूहों को भी बढ़ावा दिया जाएगा। 700 से ज्यादा एकलव्य स्कूलों के निर्माण के लक्ष्य को भी जल्द से जल्द प्राप्त किया जाएगा। साथियों, भाजपा विकास भी దేశం కోసం, పార్టీ కోసం మోదీ సమయం కేటాయిస్తున్నారని, ఆయన నేతృత్వంలో దేశంలో అభివృద్ధి పదంలో పయనిస్తుందని చెప్పారు. దేశంలో తమ ప్రభుత్వం హయాంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ కృషి చేశారని, సామాజిక న్యాయమే లక్ష్యంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా సామాజిక న్యాయం కోసం బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. దేశంలో 4 కోట్ల మంది పక్కా ఇల్లు నిర్మిస్తామని అన్నారు. వచ్చే 5 ఏళ్లు దేశానికి ఎలా సేవ చేయాలన్నది మేనిఫెస్టోలో ఉంటుందని తెలిపారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 3 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారులు నిర్మించామని ఆయన చెప్పారు. ఏం చెప్పామో అదే అమలు చేస్తామన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశామని చెప్పారు. అయోధ్యలో రామ్ మందిరం కల సాకారం చేశామని తెలిపారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు న్యాయం చేశామని నడ్డా వెల్లడించారు. हमारी सरकार गरीब को समर्पित है, हमारी सरकार गांव के विकास को समर्पित है, हमारी सरकार जो समाज के अंतिम पायदान पर खड़ा व्यक्ति है उसको समर्पित है और उसी को कार्य रूप देते हुए 2014 से एक लंबी यात्रा करते हुए पिछले 10 वर्षों में प्रधानमंत्री मोदी जी के नेतृत्व में देश ने इन सारे आयामों को बखूबी जनता को, गांव गरीब की चिंता करते हुए उसको आगे बढ़ाने का काम किया है. తమ మాటలు చేతల్లో ఎలాంటి తేడా లేదన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. విశ్వసనీయతే తమ బలమన్నారు. 2019లో తీసుకున్న సంకల్పాలను పూర్తి చేస్తామన్నారు రాజ్నాథ్ సింగ్. అయోధ్యలో రామాలయం నిర్మిస్తామని చెప్పి పూర్తి చేశామన్నారు. సమ్మిళిత వృద్ధి గురించి, పేదల అభ్యున్నత గురించి గత మేనిఫెస్టోలో చెప్పిన హామీని నిలబెట్టుకున్నామని వెల్లడించారు. भाजपा अपने संकल्प पत्रों के माध्यम से जहां स्वाभिमानी और सशक्त भारत के निर्माण का रोड मैप प्रस्तुत करती है, वहीं समाज के हर वर्ग के विकास और कल्याण के प्रति
अपनी प्रतिबद्धता को भी देश के सामने रखती है। 5 साल पहले 2019 में संकल्पित भारत, सशक्त भारत के उद्घोष के साथ जो घोषणा पत्र हम लेकर आए थे, उसमें हमने आजादी के 75 वर्ष पूरे होने पर भारत की एक संकल्पना रखने के साथ साथ 2047 के भारत की भी रूपरेखा देश के सामने रखी थी। उसी भावना के अनुरूप ही हमने 5 साल के संकल्प लिए थे और मुझे ये कहते हुए साथियों प्रसन्नता है कि साल 2019 में भारत के विकास एवं जन कल्याण के लिए जो भी संकल्प हमने लिए, आज 2024 तक उन सब को पूरा करने में हमने कामयाबी हासिल की है। మేనిఫెస్టోలో 14 అంశాలను పొందుపరిచారు. సంకల్ప పత్ర పేరుతో రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు, చిరు వ్యాపారులకు మోడీ మేనిఫెస్టోను అందించారు. ఈ మేనిఫెస్టోను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల ప్రత్యేకంగా రూపొందించారు. దాదాపు 15 లక్షల మంది అభిప్రాయాలను సేకరించారు. మహిళలు, రైతులు, యువత, పేదలే అజెండాగా మేనిఫెస్టోను విడుదల చేసింది.